హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో చికెన్ ఫ్రై అండి. మెంతికూర వేసి ఎలా చేయాలో చూద్దామండి. మెంతికూర చికెన్ ఫ్రై చేయటానికి నేను అరకిలో చికెన్ తీసుకున్నాను. దీనిని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఈ విధంగా చికెన్ని మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వలన ఈ చికెన్ అనేది మనకి సాఫ్ట్గా వస్తుంది. మెంతికూర చికెన్ ఫ్రై తయారు చేయడానికి నేను గిన్నెలో నూనె వేస్తున్నాను. ఈ నూనె 4 పెద్ద స్పూన్లు వేసుకోవాలని, కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు దీనిలోనికి 3 ఉల్లిపాయలండి, మీడియం సైజులో ఉన్న 3 ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. వీటిని ఈ నూనెలో వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలని మనము దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్కి వచ్చాయి కదండి. ఇప్పుడు దీనిలోనికి మనము ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ని వేసేయాలి. దీనిని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి నేను 3 స్పూన్ల కారం వేస్తున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. చిటికెడు పసుపు వేస్తున్నాను. దీనిలోనికి 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మనము హై ఫ్లేమ్లోనే ఉంచి స్టవ్ని 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేస్తానండి. దీని మీద నేను ఒక మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు చికెన్ ఫ్రైలోనికి మనం మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసమని నేను గసగసాలు ఈ స్పూన్ తోటి ఒక 3 స్పూన్ల గసగసాలు వేస్తాను. ఒక 4 స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. 6 లవంగాలు వేస్తున్నాను. 1 ఇంచు వరకు దాల్చిన చెక్కని ఈ విధంగా చిన్న ముక్కలు చేసి వేస్తున్నాను. వీటన్నిటిని కలిపి మనము మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా మసాలాని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా ముద్దను దీనిలో వేస్తున్నాను. మసాలా వాసన పోయే వరకు మనం దీనిని కొద్దిసేపు వేయించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి నేను పెద్ద మెంతి కూర 6 కట్టలు తీసుకున్నాను. వాటిని ఆకులు మాత్రం ఈ విధంగా తుంచుకున్నానండి. దీన్ని కూడా మనము ఈ వేగుతున్న ఫ్రైలోకి వేసేయాలి.